రాష్ట్రంలో అక్రమార్కులు కబ్జాకోరులకు హైడ్రా కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. చెరువులు నాలాలు ఆక్రమణలకు పాల్పడి అనుమతులు లేకుండా భవనాలు నిర్మించిన వారి జాబితాను సిద్ధం చేసి పక్కా సమాచారంతో అక్రమ కట్టడాలను కూల్చివేస్తోంది. ఈ క్రమంలోనే శనివారం ఉదయం నగర పరిధిలోని గగన్ పహాడ్ ప్రాంతంలో హైడ్రా కూల్చివేతలను ప్రారంభించింది. అప్పా చెరువుకు ఆక్రమించి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మించిన అక్రమ నిర్మాణాలు భారీ బందోబస్తు నడుమ సిబ్బంది బుల్డోజర్లతో నేలమట్టం చేయిస్తున్నారు. శ్రీకాంత్ ఓకే రాత్రి ఇక్కడ పెట్టుకుంటావా? రాష్ట్రంలో అక్రమార్కులు కబ్జాకోరులకు హైడ్రా కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. చెరువులు నాలాల ఆక్రమణలకు పాల్పడి అనుమతులు లేకుండా భవనాలు నిర్మించిన వారి జాబితాను సిద్ధం చేసి పక్కా సమాచారంతో అక్రమ కట్టడాలను కూల్చివేస్తోంది. ఈ క్రమంలోనే శనివారం ఉదయం నగర పరిధిలోని గగన్ పహాడ్ ప్రాంతంలో హైడ్రా కూల్చివేతలను ప్రారంభించింది. అప్పా చెరువుకు ఆక్రమించి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మించిన అక్రమ నిర్మాణాలు భారీ బందోబస్తు నడుమ సిబ్బంది బుల్డోజర్లతో నేలమట్టం చేయిస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి అందిస్తారు. రాజమౌళి, ఆగిపోతుందనుకున్న హైట్ మళ్ళీ అయింది. బుల్డోజర్ స్టార్ట్ అయిన కొద్ది క్షణాల్లోనే కూల్చడం మొదలు పెట్టింది. అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నైట్ నుండి భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా అది భారీ బందోబస్తు మధ్య, అంటే అధికారుల మధ్య భారీ బందోబస్తు మధ్య మాత్రం ఏదైతే రాజేంద్ర నగర్ తో పాటు గగన్ పహాడ్ లో హైడ్రా అధికారులు అక్రమ నిర్మాణం కూల్చివేస్తూ చేపట్టారు. అప్పా చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో నీటి నిర్మాణం చేపట్టిన వీటిలో నిర్మాణం చేపట్టిన అక్రమార్కులు గుర్తించారు. ఈ నేపథ్యంలో అధికారులు అక్రమార్కులకు ఇక్కడ చెరువు భూములను కబ్జా చేసి సెట్లు వేశారంటూ దీంతో హైడ్రా అధికారులు భారీ పోలీసులు బందోబస్తు మధ్య కూడా నిర్మాణాన్ని కూర్చివేస్తున్నారు. మనం విజువల్లో చూస్తాం. భారీ ఎత్తైన షెడ్లను నిర్మించారు. చెరువును మొత్తానికే మట్టి నింపి అక్కడ చెరువు లేకుండా చేశారు. ఇదే నేపథ్యంలోనే హైడ్రా ఉక్కుపాదం మోపుతుందని చెప్పొచ్చు. గత 4 రోజులు విరామం ఇచ్చిన సమయంలో ఎక్కడెక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా కోడీకరించి మొత్తం మీద ఎక్కడెక్కడ ఉన్నాయనేది మాత్రం ప్రతి ఒక్కటి కూడా ఆధారాలతో సహా ఉంచుకున్నారు. ఇక నేపథ్యం ఈ రోజు తెల్లవారుజాము నుండి మొదలైన ఈ హైడ్రా కూల్చివేత ఇక రోజు క్రమబద్ధంగా పెరుగుతుంది అని చెప్తున్నారు. కానీ ఒక్కరి మనసులో మాత్రం గుండెలలో రైళ్లు పరిగెడుతున్నాయని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే హైడ్రా మళ్ళీ స్టార్ట్ అయింది. అంటే ఈ రోజు ఈ వంతు, రేపు ఇంకెవరు వంతు, మధ్యాహ్నం ఎవరు వంతు అంటూ కూడా చూస్తున్నారు. ఇదే నేపథ్యంలోనే మొత్తం మీద తెలంగాణలో హైదరాబాద్ నగరంలో, మహానగరంలో ఉన్నటువంటి చెరువులన్నింటినీ కూడా వెలికి తీయడానికే తెలంగాణ ప్రభుత్వం కంకణం కట్టుకుందని చెప్పొచ్చు. ఇదే నేపథ్యంలోనే హైడ్రా ఒక్కసారి రంగన పేరు చెప్తే మాత్రం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి, అసలు నిద్రే పట్టట్లేదు అంటూ కూడా కొంతమంది చెప్తున్నట్టు అనమాట. హైదరాబాద్ లో మాత్రం మరొక్కసారి బుల్డోజర్ స్టార్ట్ అయిందనే మనం అనుకోవచ్చు. ఓకే, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజమౌళి.